హాయ్ హలో అందరు ఎట్లున్నారు? హోప్ యూర్ ఆల్ స్టేయింగ్ గుడ్. సో మేమైతే ట్రిప్కి వెళ్తున్నాము. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. చాలా డేస్ అవుతుంది. మేము ఏప్రిల్లో వెళ్ళినామంటే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నామని మీకు అనిపించవచ్చు. మేము గోకర్ణ వెళ్తున్నాము అండ్ అలాగే హంపి, మురుడేశ్వర్ ఇవి వెళ్తున్నాం అనమాట. తర్వాత ఇంకెక్కడికి వెళ్తామో మనకి ఐడియా లేదు. అండ్ ఇవన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను సదరాలి అండ్ ఎలా చదువుకుంటాను, ఏమేమి పెట్టుకుంటున్నాను అనేది కూడా నేను చెప్పుకుంటూ మీకు చదువుకుంటాను అనమాట. అండ్ అసలు ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ప్లేస్కి వెళ్తున్నాము అండ్ రూమ్ ఎలా ఉంది అండ్ రూమ్ చార్జెస్ ఏంటి అవన్నీ నేను ఈ వీడియోలో నేను మీకు ఈజీగా చెప్తాను. అండ్ ఎవరైనా ట్రిప్కి ప్లాన్ చేస్తున్నారు ఈ ప్లేసెస్కి అన్న వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది అనమాట. అండ్ నేను ఇవి ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము ఆ ప్లేసెస్. రీసెంట్గానే తిరుపతికి వెళ్ళొచ్చాము, వ్లాగ్ తీసాను కానీ నాకు పెట్టే టైం లేదు. నాకు తెలియదు ఈ వ్లాగ్ కూడా నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అనేది కూడా నాకు తెలియదు అనమాట. అండ్ ఇక్కడ చూడండి మా పిల్లలు ఇద్దరు గందరగోళంగా ఉంటుంది, పిచ్చి పిచ్చి చేస్తున్నారు. అండ్ సాధ్విని తీసుకొని వెళ్తున్నాను అండ్ చిన్నదాన్ని తీసుకెళ్ళట్లేదు. అండ్ చిన్నదాన్ని మమ్మీ దగ్గర వదిలేసి వెళ్తున్నాను కాబట్టి దాని లగేజ్ కూడా ప్యాక్ చేస్తున్నాను. మన లగేజ్ ప్యాక్ చేసేసి తర్వాత చిన్నదాని లగేజ్కి వెళ్దాము. నేనైతే ఇలాంటి బ్యాగ్స్ కొనుక్కున్నాను అనమాట. లైక్ పార్టిషన్ బ్యాగ్స్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. సో ఇలాంటి బ్యాగ్స్ ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట ఏ డ్రెస్ ఎక్కడ పెట్టుకున్నాము అండ్ ఎవరి డ్రెస్. సో నేను ఈ ట్రాలీ బ్యాగ్ ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా? సో ఓకే, మేమైతే ఈ ట్రాలీ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇలాంటిది ఇంత సైజ్. అండ్ నేను, సాధ్వి అండ్ మా హస్బెండ్ ముగ్గురు లగేజ్ ఇందులో సరిపోవాలి కాబట్టి ఇది ఒకటి బ్యాగ్ అయితే బెస్ట్ కదా, ఊరికే క్యారీకి అంత బ్యాగేజ్ వేసుకొని వెళ్తామని చెప్పి ఈ బ్యాగ్ పెట్టుకుంటున్నాము. అండ్ పార్టిషన్స్ అని చెప్పాను కదా, సో ఇలాంటి బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ చిన్న చిన్న బ్యాగ్స్ ఉన్నాయి, లైక్ బ్రషెస్, షాంపూస్, సోప్ ఇట్లా వేసుకోవచ్చు. అండ్ ఇన్నర్స్కి ఒకటి నేనైతే ఎలా పెట్టుకున్నానంటే ఇన్నర్స్ అయితే వేసి పెట్టేసాను అనమాట. సో ఒక బ్యాగ్లో ఇన్నర్స్ అండ్ రిమైనింగ్ బ్యాగ్స్లో ఇప్పుడు సదరాలి. అండ్ ఓకే, సో నేను ఇప్పుడైతే ఫస్ట్ నా కుర్తీస్ ఉన్నాయి. నేను లెట్ మీ షో యూ దీస్ కుర్తీస్ అనమాట. నేను ట్రిప్ కోసం అయితే 3 కుర్తీ సెట్స్ పెట్టుకున్నాను అనమాట. నేను 1 by 1 చూపిస్తాను, అలాగే నీకు ఇమేజ్ కూడా డిస్ప్లే చేస్తాను అక్కడ చూడండి. అండ్ ఈ డ్రెస్సెస్ లింక్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. నాకైతే చాలా నచ్చినాయి. ఇదైతే ఫస్ట్ డ్రెస్ అనమాట. సో ఈ డ్రెస్ కంప్లీట్గా గ్రే కలర్ అనమాట. సో ఇలా ప్యాటర్న్ వచ్చింది అండ్ ఇది ఫుల్ కంప్లీట్ డ్రెస్. అండ్ దీని సెట్ వచ్చేసి ఇట్లా ప్యాంట్ పలాజో అనమాట. బాగుంది. నేనైతే ఎలా వస్తుందో అని అనుకున్నాను, బట్ ఫైన్. దీని కాస్ట్ వచ్చేసి 649 రూపీస్ ఏమో పడినట్టుంది. ఈజీగా బాగుంది, అంటే వర్త్ అనమాట. సో తక్కువే కదా, క్వాలిటీ ఎలా వస్తుందో అని అనుకున్నాను కానీ దిస్ ఇస్ ఫైన్. అండ్ దీనికి చున్నీ వచ్చింది. చున్నీ వేసుకోవద్దు అనుకున్న వాళ్ళు చున్నీ పక్కన పెట్టేసుకోండి. అండ్ చున్నీ వేసుకునే వాళ్ళకి ఫ్రీగా బాగుంటుంది అనమాట. నేనైతే మోస్ట్లీ వేస్తానో లేదో తెలీదు, నేనైతే మోస్ట్లీ చున్నీస్ వేయను. బట్ ఈ డ్రెస్ కాబట్టి కొంచెం సెటిల్ అయ్యి ఉన్నాను కాబట్టి చున్నీ వేస్తే కొంచెం అదొక లుక్ ఉంటుందని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేశాను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. సో మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు వీడియోలో అయితే, బట్ డైరెక్ట్గా అయితే ఈ డ్రెస్ బాగుంది. అండ్ ప్యాటర్న్ ఇక్కడ నెక్ దగ్గర కొంచెం ఇలా వచ్చిందనమాట. సో బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. ఇది నాకు జస్ట్ 599 రూపీస్కి వచ్చింది ఈ సెట్. ఇది ఫుల్ కంప్లీట్ కుర్తీ. నేను పిక్చర్ వేస్తాను డిస్ప్లేలో, చూడండి, నచ్చిన వాళ్ళు షాపింగ్ చేసుకోండి. అండ్ ఇది పలాజో అనమాట. దీని డ్రెస్కి సెట్ ప్యాంట్ ఇలా వచ్చిందనమాట. సో ఈ మధ్య చాలామంది ఇట్లా పలాజో సెట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. సో నేను ఒకసారి ఆల్రెడీ ముందు డ్రెస్ పెట్టుకున్నాను అనమాట అమెజాన్లో ఆర్డర్. సో సేమ్ కైండ్ ట్రై చేద్దాము అని చెప్పి చెక్అవుట్ చేస్తే నాకు ఇట్లా డ్రెస్సెస్ దొరికినాయి.
ట్రిప్కి అయితే ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పేసి హాయిగా ఉంటుందని చెప్పి ఇట్లా కొనుక్కున్నాను అనమాట. నెక్స్ట్ డ్రెస్, ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మీకు చెప్తున్నాను, అనేది ఖచ్చితంగా షాప్ చేసుకోండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది అంబ్రిల్లా టైప్ వచ్చిందనమాట. అండ్ నెక్ ఇలా వచ్చింది, నెక్ ఇట్లా వీ నెక్ లాగా వచ్చింది. అండ్ ఫుల్ కుర్తీ అనమాట, కింద దాకా వస్తుంది కొద్దిగా మోకాలు కింద వరకు. అండ్ ఈ ప్యాంట్ పలాజో కూడా చాలా బాగా వచ్చింది, సేమ్ ప్యాటర్న్ టైప్లో వచ్చింది. అండ్ చున్నీ ఇలా వచ్చింది అనమాట. అండ్ నేను ఈ డ్రెస్సెస్ స్టైల్ చేసినప్పుడు, నేను ఎలాగో వీడియోస్లో మీరు నన్ను చూస్తూనే ఉంటారు, ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అనేది నేను ఫోటో పెడతాను, లేకపోతే షార్ట్స్ పెడతాను, ఖచ్చితంగా చూడండి. సో నా డ్రెస్సెస్ అయితే నా కుర్తీస్ చూసారు కదా, నేనైతే ఇందులో పెట్టేసుకుంటాను. అండ్ ఇది చిన్నగా ఉంది అని అనిపిస్తుంది, కానీ చాలా పడతాయి దీంట్లో, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను ఇది చాలాసార్లు ట్రావెల్ చేశాను, తిరుపతికి వెళ్ళినప్పుడు పెట్టుకెళ్ళాను, గోవాకి వెళ్తున్నప్పుడు పెట్టుకెళ్ళాను, అన్నీ సేమ్ ఇలాంటివే పెట్టుకున్నాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది అనమాట డిఫరెన్షియేట్ చేసుకోవడానికి. మన డ్రెస్సులు ఏవి, పాప డ్రెస్ ఏది, అండ్ మా హస్బెండ్ డ్రెస్సులు ఇట్లా అని చెప్పేసి ఈజీగా ఉంటుంది. సో దీనిలో అయితే నేను కుర్తీస్ పెట్టేసుకుంటాను. ఇందులో నా డ్రెస్సెస్ అన్నీ పడతాయి, నావైతే పట్టేసాయి అనమాట. 2 డ్రెస్సెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అండ్ 3 కుర్తీ సెట్స్ పెట్టుకున్నాను. ఎందుకు అని అంటే గోకర్ణ అదంతా బీచ్ ఏరియా కాబట్టి మేబీ మేము బీచ్కి వెళ్తే సో ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయని చెప్పేసి అలా పెట్టుకున్నాము. సో నా డ్రెస్సెస్ అండ్ ఇన్నర్స్ ఇవైతే సెట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ సాధ్వి డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. ఆ సాధ్వి డ్రెస్సెస్ అన్నీ కూడా నేను ఇంకో బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్లోకి పెట్టేస్తాను. సాధ్వి డ్రెస్సెస్ అయితే ఈజీగా సరిపోతాయి వీటిలోకి. అండ్ మిగతాది మా హస్బెండ్ వచ్చేసి ఆయన బట్టలు ఇస్తే ఆ బట్టలన్నీ కూడా నేను సర్దేస్తాను. సాధ్వి కూడా ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను, పిల్లలు కదా వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలన్నమాట. ఆ లగేజ్ అయితే ఇట్లా సెట్ అయిపోయింది అనమాట. ఎక్స్ట్రా టవల్స్ అండ్ ఇంకొన్ని నావి కాస్మెటిక్స్, అంటే నాకు క్రీమ్స్ కానీ మా సోప్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు పెట్టుకుంటాను. ఎందుకంటే బ్రషెస్ ఇవన్నీ, టూత్ బ్రష్లు ఇవన్నీ రేపు మార్నింగ్ ఆల్రెడీ అంటే మళ్ళీ బ్రష్ చేసుకోవాలి కాబట్టి సో అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం మార్నింగ్ సర్దుకుంటాము. సో టుమారో ఆఫ్టర్నూన్ మేము స్టార్ట్ అవుతున్నాం అరౌండ్ 12 అలాగా. సో ఫస్ట్ అయితే హంపీకి వెళ్దాం అంటున్నారంట. సో ఫస్ట్ హంపీకి వెళ్ళిపోయి నైట్ హంపీలో స్టే చేసి అండ్ నెక్స్ట్ ఏమైనా ఉంటే హంపీలో చూసుకొని, నాకు కూడా పెద్ద ప్లాన్ అదంతా తెలీదు. సో వీళ్ళు ఎలా చెప్తే అలా చేస్తామన్నమాట. అండ్ రూమ్ అంతా మెస్సీ ఉంది. అండ్ రేపు మార్నింగ్ ఆఫీస్ ఉంది నాకు. మనకి August 15th ఏమున్నా సరే మాకైతే ఆఫీస్ ఉంటుంది. సో చాలా హెడేక్ ఉంది, చూడాలి. అమ్మ బుడ్డ ధనశ్రీ వస్తావా? ధనశ్రీ నువ్వు కూడా వస్తావా? ధనమ్మా మీరు ఎలా ఉన్నాడు? వస్తావా ధనశ్రీ నువ్వు కూడా? ఈ లగేజ్ ప్యాక్ చేసుకుందామా? చూడండి, ఈ బ్లాగ్స్ అవుతాయో తెలియదు అనమాట. ఇలాగే వీడియో చేసుకుంటూ పోతే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. వీడియో లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి మీరైతే చూడకుండా ఉండొద్దు, ఖచ్చితంగా చూడండి. చాలా రోజుల తర్వాత చాలా శ్రద్ధగా వీడియో తీస్తున్నాను అనమాట. అసలు టైమే కుదరట్లేదు దేనికి ఏదైనా చేద్దామని అంటే, ఆఫీస్ అని, ఇంట్లో అని, పిల్లలు అని చెప్పి. సో ప్రీమేచర్ పాపతో ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిందే. ప్రీమేచర్ పాప నువ్వు మీరు కూడా లైక్ షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దని చెప్పు. మర్చిపోవద్దు, మర్చిపోతే పోలీసులు పట్టేస్తారు. అది అలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, కానీ అదైతే నిజం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఇన్స్పైర్ చేయండి. చెప్పు, నువ్వు చెప్తావా వీడియో? చెప్పు ధనశ్రీ. ఎక్కడికి వెళ్తున్నాం ధనశ్రీ? మేము బీచ్కి వెళ్తున్నాం. నేను అక్కడ సతాయించాను. మేమైతే ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాము. ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది, అంటే కార్ ఎక్కడమే లేట్. సో మొత్తం అన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి, లగేజ్ అంతా కిందకి తీసుకొచ్చేసుకున్నాం, స్టార్ట్ అయిపోతాము.
Special today. Any chicken? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే హంపీలో ఉన్నాము అండ్ హంపీలో మా రూమ్ అనేది ఎలా ఉందనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాము. చూడండి. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో అన్ని చుట్టుపక్కల అంతా ఇట్లా ఉన్నాయి కాటేజెస్ లాగా. సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది నాకు. మొత్తం బాగుంది. నైట్ టైం అంత పెద్ద లైటింగ్ లేదు, సో వీడియో తీయడానికి అవ్వలేదు. సో మార్నింగ్ టైంలో ఇది మా రూమ్, ఇది మేము స్టే చేసిన రూమ్ అండ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో ఇదైతే రూమ్ ఎంట్రన్స్. చిన్నగా ఉంది, జస్ట్ 1 బెడ్ ఇంతే. అండ్ అది వాష్రూమ్ కూడా బాగుంది. వాష్రూమ్. సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు స్టే చేయాలి అని అనిపిస్తే నేను ఈ డీటెయిల్స్ అన్నీ పింక్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇది క్రేజీ పాండా, హంపీలో క్రేజీ పాండా రిసార్ట్ అనమాట. సో నేను ఫస్ట్ ఎలా ఉంటుంది అని అనుకున్నాను, కానీ ఓకే, జస్ట్ పడుకోవడానికి వెళ్ళిపోవడానికి కాబట్టి దట్స్ ఫైన్, దట్స్ మేనేజబుల్. అండ్ ఇది మా లగేజ్ ఇంకా ప్యాక్ చేసేసుకొని హంపీలో ఏవైతే సీనరీ ప్లేసెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోవాలి మేము. ఇప్పుడు ఇక్కడంతా సీనరీ ఉందన్నమాట. సో మేమైతే కొంచెం తొందరగా రెడీ అయిపోయి ఫొటోస్ దిగుదామని ప్లాన్ చేసాము. మా ఆయనకైతే ఫస్ట్ చాయ్ కావాలి. చాయ్ సో ఇలా ఇవన్నీ డిఫరెంట్ కాటేజెస్. అండ్ అక్కడ అది వే అనమాట, ఆ వే నుంచి వచ్చాము. అక్కడ నుంచి అదైతే మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఇదంతా సీన్. దా ఇక్కడ బాగుంది. మేము ఇప్పుడు కొన్ని ఫొటోస్ దిగి. సాధ్వి హాయ్, నీ డ్రెస్ చూపించు అందరికి నుంచో. ఇక్కడ ఫొటోస్, ఫ్లవర్స్, గ్రీనరీ అంతా బాగుంది. కానీ ఒక్క గాలి లేదు అసలు. ఇన్ని చెట్లు ఉన్నాయి కానీ ఒక్క ఆకు కదలట్లేదు. చాలా వేడిగా ఉంది, చాలా హ్యూమిడిటీ ఉంది. బట్ ఫైన్, బాగుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దానా దా ఫోటో తీస్తుందా. అక్కడ నుంచి సన్ వస్తుంది. ఇలా రెడీ అయిపోయాను అనమాట. నేను మీకు ఆ డ్రెస్సెస్ అన్నీ వీడియోలో చూపించాను కదా, నాకు ఎలా స్టైల్ చేస్తాను ఆ డ్రెస్సెస్ అన్నీ అని చెప్పి. సో ఇదే అవుట్ఫిట్. అండ్ ఇక్కడ పెద్ద స్టోన్ ఉంది. నైట్ ఇక్కడ రాగానే ఫస్ట్ ఇక్కడే ఫోటో దిగాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ అదంతా ఫుడ్ అనమాట. నైట్ ఇది బార్ అండ్ రెస్టారెంట్ కైండ్ ఉండింది. సో ఇలా కూర్చోవడానికి మొత్తం అన్నీ బాగుండింది.
తాగుతున్నావు కన్నా? మనకి చాయ్ లేని రోజు స్టార్ట్ అవ్వదు. సో ఫస్ట్ చాయ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సాధ్వి నువ్వేం తాగుతావు? డాగ్. అంతా పార్కింగ్ ఏరియా అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ చూపించకుండా మిగతా చూపిస్తున్నాను అనుకున్నాను. ఎట్లా కుదిరితే అలా చూపిస్తున్నాను. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ ఇప్పుడు ఆటో వచ్చింది కదా, అది మెయిన్ ఎంట్రన్స్. అండ్ చుట్టుపక్కల అంతా అరటి తోట అండ్ కొబ్బరి చెట్లు అన్నీ అవే ఉన్నాయన్నమాట. దాసాలు అక్కడ దాకా బాగుంది. ఎందుకంటే ఈ బిజీ వరల్డ్లో, బిజీ స్కెడ్యూల్లో ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ఈ నైట్ టైం కాటేజ్ స్టే అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. మేము ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. యా, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ బుక్ చేసి ఉండే అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ టైం ఇట్లా రెడీ అయ్యేసి ఫాస్ట్గా బాగుంటుంది. ఏం చూడాలి సాధ్వి? గ్రాస్ చూడాలా? గ్రాస్ అంటే చూడండి, చెట్లు పేరుంది చూడండి. హంపి క్రేజీ పాండా గెస్ట్ హౌస్. కొండ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కొన్ని సీనరీ ప్లేసెస్ ఉన్నాయంట. లైక్ టెంపుల్స్. ఇవి యాక్చువల్లీ పూజ చేసే టెంపుల్స్ కాదు. డ్యామేజ్ అయిపోతే విగ్రహాలు పూజ చేయరంట ఇక్కడ. సో అలా కొన్ని చాలా ఉన్నాయన్నమాట. పోయి మనం అన్నీ చూసుకుందాం. మేమేం చూస్తున్నామో అన్నీ చూపిస్తాం. ఇక్కడ దూరంలో కనిపిస్తుంది చూడండి, కొండ మీద టెంపుల్. అది అంజనాదేవి టెంపుల్ అంట. సో చాలా ఎత్తుంది అండ్ అంత స్టెప్స్ మీద నుంచే ఎక్కాలనుకుంటా. మనకైతే అంత పిల్లలు ఉన్నారు కదా, మోస్ట్లీ అవ్వదు. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ మంచిగా కనిపిస్తుంది. అంజనాద్రి టెంపుల్. మేమైతే రెడీ అయిపోయి ఉన్నాము. ఇంక అందరు రెడీ అవ్వాలి. రెడీ అవ్వగానే ఇంక మేము ఎక్కడెక్కడ ఏం ప్లేసెస్కి వెళ్ళాలి అని చెప్పి చూస్తున్నాము. వాళ్ళకి వీళ్ళకి అడుగుతున్నాము కానీ మాకు ఐడియా రావట్లేదు. యాక్చువల్లీ గూగుల్లో కొట్టి చూస్తే ఇక్కడ దగ్గరలో విరూపాక్ష టెంపుల్ అని, విఠల టెంపుల్ అని అన్నీ ఉన్నాయి. సో ఆ టెంపుల్స్ చూసుకుందామని అనుకుంటున్నాం. ఇది మా కార్ అండ్ సీనరీ మటుకు మస్తుగా అనిపిస్తుందబ్బా. ఇట్లాంటి ప్లేసెస్కి వస్తూ ఉండాలి. నెలకోసారైనా రెండోసారైనా డబ్బులు పెట్టుకొని. पैसे में परमात्मा. ఇది కోనేరు పేరు ఏముందో మరి. మేమైతే జయలక్ష్మి అమ్మవారి టెంపుల్ అంట. సో పూజలు ఏం చేయరనుకుంటా, ఇట్లా ఉందనుకుంటా చాలా ఇయర్స్ నుంచి. సో ఇక్కడికైతే ఫస్ట్ వచ్చాము. మేమున్న రూమ్కి దగ్గరలో ఉండే కాబట్టి ఫస్ట్ ఇక్కడైతే వచ్చేసాం.
అక్కడ ఉంది లోటస్ మహల్ ఎంట్రన్స్. మేము టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం ఇక్కడ. రాజీ మొత్తం చుట్టుపక్కల అంతా చెట్లు ఉన్నాయి. ఇన్స్టెంట్ టికెట్ అయితే ఫోన్ లెక్కలు వస్తాయి. మళ్ళీ అది చెప్పులు పాపం 250. అది మనకు 10 రూపీస్ ఇవ్వాలి. ట్రైన్ లేవు ఎంతసేపు ట్రైన్ నెంబర్ 6. జనానా అంటలేదు. నడు 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 ఫాస్ట్ నడవాలి. జస్ట్ సైట్ సీయింగ్ అది. కింద చూసుకొని నడివే, ఎక్కడ రాళ్ళు ఉన్నాయి ఏంది ఏం కనిపిస్తుంది. మాన్యుమెంట్ టైప్లో ఎంత బాగున్నాయో చెట్లు, గ్రీనరీ. బాగా కాలు ఉండండి టప్ టప్ అనిపిస్తుంది. గీత పడవచ్చు. ప్యాంటు చినిగిందని చూసుకున్నాను నేను ఫస్ట్, అంత గట్టిగా పడినా.
కాదే ఇవన్నీ అదే ఏ కాలంలో కట్టించినాయే మరి మరి బాగున్నట్టుంది అక్కడ పోయి చూస్తుంటా. స్క్విరెల్ ఉంది చూడాడా అవ్వ అవును చిన్న చూసుకోరు ఇట్లా కూర్చో ఫోటో. అవునే చాలా పాత కట్టడం కదా ఇవన్నీ. అందరు సెల్ఫీ స్టిక్లు పట్టుకున్నారు. ఆంజనేయ నంది హెడ్ పోర్షన్ ఆఫ్ హరిహర టెంపుల్. అబ్బా బాగుంది. విష్ణు పంచలింగ గణేష అందరు గణేశుడులే, అందరు వినాయకుడు. ఫ్లాగ్ హోస్టింగ్ అయినట్టుంది ఇక్కడ. దుర్గి మోడర్న్ లేటెస్ట్ 19th to 20th century. వీరభద్ర, షణ్ముఖ. భిక్షాతనమూర్తి. ఇంతే ना आटे बोलता चलो ना. दादा ఎంత మీద ఉంది ఆడు కూడా పోయారు అక్కడ పైన.
మెలానా కిందకి ఎంత లోతుందో అమ్మో. మట్టుంది కాళ్ళు నడవస్తుంది. వస్తుంది అది చాలా హలో ఆల్. సో మేమైతే మురుదేశ్వరం వచ్చేసాము ఫైనల్గా. సో చాలా టైర్డ్ అయిపోయాము. ఆ జర్నీ టోటల్ చాలా టైరింగ్ ఉంది అండ్ ఘాట్ రోడ్ కాబట్టి చాలా అలసిపోయినట్టు అయిపోయాము. అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్. సో నేను ఇప్పుడు మురుదేశ్వర్లో రూమ్ ఎట్లున్నా అనేది మీకు చూపిస్తాను, చూడండి. మెయిన్ ఎంట్రన్స్. సో ఇట్లా లోపలికి వస్తే రాగానే రైట్లో వాష్రూమ్ ఉందన్నమాట. అండ్ ఆ వాష్రూమ్ కూడా బాగుంది. సో ఇది వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. చిన్న ప్లేస్ చాలా మంచిగా కట్టినట్టు అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఇవన్నీ కబోర్డ్స్ ఉన్నాయి, మనం ఏమైనా లగేజ్ ఉంటే పెట్టుకోవడానికి. పిల్లోస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మనకి టీవీ ఇచ్చినారు అండ్ టవల్స్, సోప్స్ ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. అండ్ సెటాప్ బాక్స్ ఉంది, టీవీ ఉంది, కెటిల్ అన్నీ ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది. అండ్ ఇది బెడ్. బెడ్ అయితే ఎక్సలెంట్ ఉంది అండ్ సెంట్రల్ ఏసీ లాగా ఉందన్నమాట. అండ్ అక్కడ మిర్రర్ ఉంది రెడీ అవ్వటానికి. రూమ్ అయితే మస్తు నచ్చింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా మీకు ఒకటి చూపిస్తాను. సాధ్వి లేనా అక్కడ ఇక్కడ శివుడు ఉన్నాడు, చూసుకోండి. ఏంటమ్మా ఇక్కడ శివుడు ఉన్నాడు, ఈ వ్యూ అయితే మీరు మిస్ అవ్వద్దు. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే టెంపుల్ అన్నమాట. ఎక్సలెంట్ ఉంది. రూమ్ నుంచి అయితే ఆ వ్యూ, ఆ గోపురం అవన్నీ మస్తు అనిపిస్తున్నాయి. సో మీరు కూడా ఒకవేళ ఇలాంటి హోటల్లోనే ఉండాలి అని అనుకుంటే నేను ఆ డీటెయిల్స్ పింక్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఒక వ్యూ ఉన్న రూమ్ తీసుకుంటే మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలా శివయ్య కనిపిస్తుంటే కూడా మీకు మంచిగా అనిపిస్తుంటుంది. సో నేనైతే చాలా షాక్ అయ్యాను. రూమ్లో నుంచి ఇట్లా కనిపించేటట్టు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కానీ మస్తు అనిపిస్తుంది చూస్తుంటే రూమ్ కూడా. అబ్బా అసలు చూడండి ఆ గోపురము అదంతా. ఇంతసేపు ట్రావెలింగ్ తర్వాత ఫైనల్గా నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చాలా అలసిపోయాము. ఎంతనా నడవచ్చు కానీ ఎంతనా నడవచ్చు కానీ కార్లో ఒక దగ్గరే కూర్చోవడం అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అండ్ పిల్లలతో అది కూడా వాళ్ళకి బోర్ కొట్టి అంత పిచ్చి పిచ్చి చేస్తుంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమైంది అని అంటే మేము హంపీలో అక్కడ
టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఫోన్లో వీడియో తీసుకుంటూ కింద గట్టు ఉన్నది చూసుకోకపోయేసరికి నాకు సడన్గా తాకింది. ఆ గట్టు కూడా ఇంత హైట్ ఉండే వరకే నా మోకాలికి గట్టిగా తాకింది అనమాట. దాంతో కాలు పట్టేసినట్టు అయ్యింది, కొంచెం నడవలేకపోతున్నాను. అండ్ అది కూడా నేను కార్లో మొత్తం అలాగే కూర్చొని ఉండేసరికి ఆ పెయిన్ అలాగే పట్టేసినట్టు అయిపోయింది. అండ్ జర్నీ అయితే బాగుంది. ఒకటే వీడియోలో ఇవన్నీ పెట్టలేను కాబట్టి డే 1, డే 2, డే 3 అలా పెడతాను. డే 1 రోజు అయితే హంపీలోకి వెళ్ళాము అండ్ డే 2కి మేము మురుదేశ్వర్కి వచ్చాము అనుకోండి. అంటే డే 1 మొత్తం హంపీ అయిపోయి డే 1 నైట్కి మురుదేశ్వర్ వచ్చేసాము. మురుదేశ్వర్లో టెంపుల్ అండ్ బీచెస్ ఉన్నాయి. సో బీచ్ పక్కకే, అంటే సముద్రం పక్కకే టెంపుల్ ఉంటుందన్నమాట బీచ్లో శివుడిది. సో అది చూసుకొని నెక్స్ట్ మధ్యాహ్నం వరకు గోకర్ణకి వెళ్ళిపోతాము. అక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయంట. అండ్ టెంపుల్స్ చూసుకొని టెంపుల్స్ తర్వాత వెంటనే అక్కడ బీచెస్ ఉన్నాయంట, అవి కూడా చూసుకొని వస్తాం. పిల్లలకి బీచెస్ అంటే బాగుంటుంది. సో నేను ఎట్లా అంటే ఈ హోటల్ పేరు ఏంటిది అవన్నీ కూడా చెప్తానమాట మీకు. సో దాంతో మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు ఈసారి మీరు ఎవరైనా స్టేకి వెళ్దాం అనుకున్నప్పుడు. అండ్ హంపీలో యాక్చువల్లీ పిల్లలతోటి అంత సేఫ్ కాదు. ఎందుకు అని అంటే మొత్తం వాకింగే ఉంటుందన్నమాట. లైక్ ఏన్షియంట్ హిస్టరీ టైప్ కైండ్ ఉంటుంది. అక్కడ ఉండే టెంపుల్స్ అవన్నీ తక్కువ. ఫేమస్గా ఏదైనా ఉంది హంపీలో అని అంటే విరూపాక్ష స్వామి టెంపుల్ అనమాట. అది శివుడి టెంపుల్, వేరే అవతారంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. శివుడికి ఒక ఫేస్, లింగానికి ఒక ఫేస్ ఉన్నట్టు ఉంది. చాలా మంచిగా అనిపించింది. సో జనాలు అయితే చాలామంది ఉన్నారు, మొత్తం ట్రావెల్స్ బస్సులు వేసుకొని వచ్చేసారు. సో మంచిగా అనిపించింది జర్నీ మొత్తము. సో డే 1 అలా జరిగిందనమాట మాది. అండ్ యాక్చువల్లీ ఫుడ్ దగ్గర కూడా తీద్దాం అనుకున్నాం కానీ పిల్లలు చాలా టైర్డ్ ఉండే. సో ఫుడ్ ఏం తింటున్నాం అనేవి అన్నీ చూపెడదాం అనుకున్నాం కానీ అంత అవ్వలేదు. అండ్ దట్టు మనం ఇంట్లో ఉన్నట్టు ఫుడ్ ఉండదు కాబట్టి చాలా ఇబ్బంది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మురుదేశ్వర్లో పక్కకే జస్ట్ ఇట్లా హోటల్ మేము స్టే చేస్తున్నాం, ఈ రూమ్ స్టే చేస్తున్న దాని పక్కకే జస్ట్ వెజ్ రెస్టారెంట్ ఉందన్నమాట. సో మేము అక్కడ వెజ్ తినేసి రెస్ట్ తీసుకొని అంటే తర్వాత ఏం చేస్తామో తెలీదు. తిన్నాక ఏమైనా ఓపిక వస్తే మేబీ ఇక్కడ దగ్గరలోనే బీచ్ ఉంటుంది కాబట్టి వెళ్ళామా అనేది తెలీదు. పిల్లలు పడుకుంటారు కాబట్టి పిల్లలతో కూడా ఇబ్బంది ఉంటుంది. వెళ్తామా లేదా అనేది కూడా చూడాలి. సో అది మాది 3 డే ట్రిప్ లాగా.